గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా వింటున్న టాపిక్స్లో డూమ్స్‌డే, డూమ్స్‌డే ఫిష్, ఓవర్ ఫిష్, యాంగ్లర్ ఫిష్ అండ్ అలానే ఇప్పుడు రీసెంట్‌గా లేవియథన్ స్నేక్. అసలు ఈ సముద్రాల్లో ఏం జరుగుతుంది? మళ్ళీ ఏదైనా ప్రకృతి వైపరీత్యం జరగనుందా? ఇదే అంతమా? ఇలాంటి కొన్ని ప్రశ్నలు చాలామంది అనుకుంటున్నారు. ఈ వీడియోలో ఇప్పుడు ఈ జీవుల గురించి అండ్ అలానే అసలు సముద్ర భూగర్భాల్లో ఏమున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అనే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసుంటే ఒక సబ్స్క్రైబ్తో ప్లీజ్ ఎంకరేజ్ అస్. ఈ టాపిక్ని ఇప్పుడు అందరూ ఇంతలా డిస్కస్ చేయడానికి రీజన్ 2011 జపాన్లో వచ్చిన సునామీ. అప్పుడు ఆ సునామీ రావడానికి ముందు కొన్ని నెలలుగా డూమ్స్‌డే ఫిష్ అని అందరూ పిలుస్తున్న ఈ ఓవర్ ఫిష్ సముద్రం లోపల నుంచి తీరానికి రావడం. అదే టైంలో చాలా ఫిషెస్ తీర ప్రాంతానికి వచ్చాయి. తర్వాత జరిగిన విధ్వంసం ఎవరూ మర్చిపోలేనిది. అప్పటి నుంచి ఈ ఫిష్ని డూమ్స్‌డే ఫిష్ అని పిలవడం మొదలుపెట్టారు. డూమ్స్‌డే అంటే ద లాస్ట్ డే ఫర్ వరల్డ్స్ ఎగ్జిస్టెన్స్ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే అదే చివరి రోజని. ఇప్పుడు సరిగ్గా అలానే కొన్ని రోజుల క్రిందట మెక్సికోలో ఈ ఓవర్ ఫిష్ పైకి కనిపించింది. దీనిని అక్కడ వాళ్ళు నీటిలోకి పంపినా సరే అది వెళ్లకుండా అక్కడే చనిపోయింది. జనరల్గా ఈ ఫిషెస్ సముద్రం లోపల 3000 అడుగులు క్రింద జీవిస్తాయి. కానీ ఇప్పుడు ఇలా ఇది పైకి రావడం అందరూ దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అండ్ అలానే ఇది దీనితో ఆగలేదు. అక్కడక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఇప్పుడు ఒకటిగా ఒకేసారి చెప్పుకుంటూ ఎవరి స్టోరీస్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఇన్సిడెంట్ని ఒక రీజన్తో మనం చూసుకున్నట్లయితే ముందుగా ఒరిస్సాలో కనిపించిన ఈ తాబేళ్ళు. ఒకేసారి ఇన్ని లక్షల తాబేళ్ళు ఎందుకు వచ్చాయని అందరూ డిస్కస్ చేసుకున్నారు. సముద్రం లోపల ఏదో జరిగింది, పెద్ద ప్రళయం ఏదో రాబోతుంది అన్నట్టుగా. నిజానికి ఈ తాబేళ్ళు ఇలా రావడానికి కారణం అవి గుడ్లు పెట్టడం కోసం. దీనినే మాస్ నెస్టింగ్ అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం ఒరిస్సాలో గహిర్మాత, దేవీ రివర్ అలానే ఋషికుల్య అనే ప్లేసెస్లో జరుగుతుంది. అంతేకాని ఇదేం సునామీనో లేదో భూకంపమో రావడానికి రీజన్ కాదు. నెక్స్ట్ ఇందాక మాట్లాడుకున్న ఈ ఓవర్ ఫిష్ విషయానికి వస్తే ఇవి పైకి రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సముద్రం లోపల టెక్టానిక్ ప్లేట్స్ కదలికలు, అలానే సీస్మిక్ యాక్టివిటీస్ అంటే భూకంప కార్యకలాపాలు. సముద్రంలో ఇవి ఎప్పుడు జరుగుతూ ఉండేవే. ఇలా ఇటువంటివి ఏమైనా జరిగినప్పుడు అలానే ఆ టైంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు మరికొన్ని ఇలా తెలియకుండా తీరానికి వస్తుంటాయి. ఈ చేప కూడా అలా అనారోగ్యం కారణంగా వచ్చినదే, అంతేకాని ఏదో ప్రళయం వస్తుందని కాదు. ఇది ఇలా ఉంటే యాంగ్లర్ ఫిష్ అని పిలువబడే ఈ చేప స్పెయిన్లో సముద్రం పైకి మెరైన్ బయాలజిస్టులకి కనిపించింది. యాక్చువల్గా ఇది సోషల్ మీడియాలో చూపించినట్టుగా ఇంత పెద్ద సైజులో ఏం లేదు, కేవలం 6 ఇంచెస్ మాత్రమే ఉందంట. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది వాళ్ళు అబ్జర్వేషన్ చేసినప్పుడు అన్యూజువల్గా అనారోగ్యంగా ఉన్నట్టు కనిపించిందని, అలానే కాసేపటికే చనిపోయిందని చెప్పారు. సహజంగా ఈ చేపలు సముద్రం లోపల 200 నుంచి 2000 మీటర్ల లోతులో ఉంటాయి. ఇప్పుడే కాదు, చాలాసార్లు ఇవి సబ్మెరైన్ డైవింగ్స్లో కనిపించాయి. అవి కూడా చనిపోయిన స్టేజ్లో లేదా పూర్తిగా చనిపోయి కనిపించాయి. ఇలా ఈ డీప్ సీ క్రియేచర్స్ ఒక్కోసారి పైకి రావడానికి రీజన్ ఎల్ నీనో అనే ఒక క్లైమాటిక్ ఫినామినన్. ఈ టైంలో కోల్డ్ వాటర్ అప్వెల్లింగ్స్ వల్ల టెంపరేచర్ చేంజెస్కి ఇలా ఇవి పైకి వస్తుంటాయి. అలానే ఈ ఎఫెక్ట్ కారణంగానే కేరళలో ఈ చేపలు ఇలా ఒడ్డుకు వచ్చాయి. కానీ ఇది సోషల్ మీడియాలో వేరేలా వైరల్ అయింది. అసలు ఇలా ఈ చేపలు ఇక్కడికి రావడానికి రీజన్ సడైన్ జాతికి చెందిన ఈ చేపలు గుంపులుగా ప్రయాణిస్తూ ఉంటాయి. దీన్నే సడైన్ రన్ అని పిలుస్తారు. ఇవి చల్లటి నీళ్ల కోసం వెతుకుతూ ఇలా తీర ప్రాంతాలకి వస్తాయి. దీనిపై రీసెర్చర్స్ కూడా ఒక నివేదికను ఇచ్చారు. ఇలా 14 సార్లు వరకు కేరళలో జరిగిందని. సో ఇది కూడా ఒక రీజన్ వల్లే జరిగింది. ఇంక తర్వాత ఆస్ట్రేలియాలో తీరానికి వచ్చి చిక్కుకుపోయిన ఈ తిమింగలాలు ఏంటా అని అనుకున్నారు. అసలు ఇది ఏంటంటే ఆస్ట్రేలియాలో తాస్మానియా అనే ప్రాంతంలో సముద్ర తీరంలో పైకి ఇలా ఒడ్డున ఈ భారీ తిమింగలాలు ఇలా పెద్ద సంఖ్యలో వచ్చి ఉండిపోయాయి. ఈ వేల్స్ని ఫాల్స్ కిల్లర్ వేల్స్ అని అంటారు. ఇవి గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి. వీటి గుంపులో ఉన్న ఒక లీడర్ వేల్ని అనుసరిస్తూ ఇవి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఒకవేళ అనుకరిస్తున్న ఆ లీడర్ వేల్ అనారోగ్యం కారణంగా వెళ్ళే దిశను సరిగ్గా అంచనా వేయకుండా ఉన్నట్లయితే ఇవి కూడా అలానే దారి తప్పి తీరానికి వచ్చేస్తాయి. ఆస్ట్రేలియాలో మొన్న జరిగింది కూడా ఇదే.
అక్కడ సిబ్బంది వాటిని రెస్క్యూ చేసి తిరిగి సముద్రం లోపలికి పంపిద్దామంటే అవి చాలా అనారోగ్యంగా లోపలికి పంపినా మళ్ళీ తీరానికి కొట్టుకొచ్చాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్లో ఇదివరకే జరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే వారం రోజుల నుంచి లేవియథన్ స్నేక్ అనే ఒక భారీ క్రియేచర్ కనిపించిందని, అది మేల్కొనడం వల్లే భయంతో ఈ చిన్న చిన్న జీవులన్నీ ఇలా సముద్రం లోపల నుంచి ఉపరితలంపైకి వస్తున్నాయని రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వారు వీడియోలు పెడుతున్నారు, స్టోరీస్ చెప్తున్నారు. అసలు ఈ లేవియథన్ స్నేక్ అనేది జూయిష్ మైథాలజీ ప్రకారంగా ఒక సీ మాన్స్టర్. మనకు ఇంటర్నెట్లో ఇప్పుడు ఈ మాన్స్టర్ కనిపించిందని అందరూ వీడియోస్ పెడుతూ రకరకాల స్టోరీస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ పిక్ స్కాటియా ప్లేట్ అనే జియోగ్రాఫికల్ లొకేషన్. ఇది ఒక చిన్న టెక్టానిక్ ప్లేట్. ఇది స్కాటియా సీలో సౌత్ అట్లాంటిక్ ఓషన్కి దగ్గరగా ఉంటుంది. ఇది 800 కిలోమీటర్లు వెడల్పుతో 3000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సో దీని షేప్ అండ్ లెంత్ వీళ్ళు చెప్పిన ఈ లేవియథన్ స్నేక్కి మ్యాచ్ అవడంతో ఇది చూసి అందరూ ఇది అదే స్నేక్ అని స్ప్రెడ్ చేశారు. ఏది ఏమైనా సరే, ఏది మనకి కనిపించినా సరే, జరగాల్సిన టైంలో ఆ వైపరీత్యాలు అనేవి జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి ఇన్సిడెంట్స్కి మెయిన్ రీజన్ గ్లోబల్ వార్మింగ్. భూమిపైన మనం చేస్తున్న పనులకి కింద ఉన్న జీవులు ఇబ్బంది పడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, క్లైమేటిక్ చేంజెస్ వల్ల సముద్ర భూగర్భంలో వేడి పెరగడం ఇందుకు కారణం. పైన మనం వీటిని అదుపు చేస్తే భూమి లోపల కూడా అంతా అదుపులో ఉంటుంది. లేకపోతే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మన లెర్నింగ్ జర్నీని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.